టీడీపీ మహానాడు అనేది కడపలో చాలా గ్రాండ్గా జరుగుతుంది. కొన్ని లక్షల మంది ప్రజలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అండ్ మెయిన్గా నారా లోకేష్ గారు టీడీపీ నాయకులు అందరి సమక్షంలో చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది ఈ మహానాడు కార్యక్రమం ఇంత గ్రాండ్గా జరగడం అనేది? సో ఎలా అనిపిస్తుందని చెప్పాలంటే తెలుగుదేశం ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి 3 రోజుల పండుగ ఎలాగో సో మహానాడు 3 రోజులు కూడా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటారు. సో ఎందుకు అంటే మరి ఏనాడైతే అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మహానాడు అనే కార్యక్రమం వస్తూనే ఉంది. సో పలు చోట్ల పెడుతూ వచ్చారు. ఈసారి కడపలో పెట్టారు. సో మంచిగా ఈ మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారిని నాయకులందరూ మాట్లాడుతూ టీడీపీ పార్టీ పగ్గాలే కానీ టీడీపీలో ఉన్న పదవులే కానీ అన్నీ కూడా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి చాలా కీలకంగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 44 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు అంటే ఎమ్మెల్యే అభ్యర్థుల కింద ఉన్న వాళ్ళందరినీ కూడా మార్చడం జరుగుతుందని చెప్పి ఓపెన్గా అనౌన్స్మెంట్ అవ్వడం జరిగింది. మరి అంటే టీడీపీలో రాబోయే రోజుల్లో చాలా పెనుమార్పులు సృష్టించే అవకాశం ఉందంటారా? తప్పకుండా. ఎందుకంటే మార్పు అనేది అంటే నాకు ఒకటి డౌట్ సరిగ్గా అర్థం కాలేదు. మార్పు అంటే ఏంటి అంటే ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్చడం, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పనితీరు బాగోలేని వాళ్ళందరినీ కూడా ఎవరైతే అసమర్థతగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్పులు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ నిర్ణయం మీద మీ అభిప్రాయం? చాలా మంచి అభిప్రాయం నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు 100కి 35 మార్కులు వస్తేనే పాస్ అనే ఒకటి ఉంది కదా. సో పాస్ అయిన వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు, పాస్ అవ్వలేని వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ కూడా అక్కడే ఉండిపోతారు. సో ఇక్కడ ఏంటంటే మొత్తం తీసేస్తున్నారు కాబట్టి నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే ప్రజలకు ఉపయోగపడాలి, తన వృత్తిని తను సక్రమంగా నెరవేర్చాలి. అది చేయట్లేదు అంటే తెలుసుకుని పైవాళ్ళు తీసేస్తే అది చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అదే మహానాడు వేదికగా నారా లోకేష్ గారికి టీడీపీ పార్టీ పగ్గాలంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ జాతీయ అధ్యక్ష పదవి కానీ ఇవ్వబోతున్నట్టు ముఖ్యంగా చాలా కీలకమైన సమాచారం నడుస్తుంది. మరి ఏ పదవి ఇస్తే బాగుంటుంది? ఆయన ఖచ్చితంగా టీడీపీ పార్టీని లీడ్ చేయగలరా? టీడీపీ పార్టీని లీడ్ చేయగలరా అంటే ప్రజెంట్ చూస్తున్న విధంగా అయితే లీడ్ చేయగలరు, ఖచ్చితంగా లీడ్ చేస్తారని నమ్మకం అయితే ఉంది. ఎందుకు అంటే స్టార్టింగ్లో ఆయన మీద ఇన్ని ట్రోల్స్ వచ్చినా సరే ఎంత బాడీ షేమింగ్ చేసినా ఎన్ని నీచ వ్యాఖ్యలు చేసినా సరే ఆయన తట్టుకుని నిలబడి ఇప్పుడు ఆయనతో మాట్లాడాలి అంటే భయపడే అంత స్టేజ్కి ఆయన ఎదిగారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రిగా కూడా ఉంటూ మంచిగా నిర్వర్తిస్తున్నారు కాబట్టి సో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే సత్తా ఉందని నేను అనుకుంటున్నాను. మరి ఆయనకి జాతీయ అధ్యక్షుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ పదవి నారా లోకేష్ గారికి అప్పచెప్తారా లేకపోతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఇస్తారా? అంటే బ్రో ఏది ఇవ్వాలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఎందుకు అంటే ఒకటి ఆ పార్టీలో ఉన్న వ్యక్తే లోకేష్ గారు, ప్లస్ ఇంకోటి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తే. ఎవరి టాలెంట్ ఏంటో అంటే ఆయన సామర్థ్యత ఏంటో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఏది ఇచ్చినా సరే లోకేష్ గారు బాగా నిర్వర్తిస్తారో అని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా టీడీపీ పార్టీ అనేది ఇప్పటికీ 43 సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెప్పి చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు చేసిన ఘనత ఎంతో, మరి ఫ్యూచర్లో ఇంకొక 10 ఏళ్ళలో 25 ఏళ్ళలో 50 ఏళ్ళ వరకు కూడా ఈ పార్టీ అనేది సస్టైన్ అవుద్దా నారా లోకేష్ గారి నాయకత్వంలో? బ్రో అది మన చేతుల్లో లేదు బ్రో. ఎందుకంటే ప్రజలు ఎలాంటి వాళ్ళు, ఓట్లు వేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఓటు వేసేంత వరకు కూడా నమ్మకం ఉండదు. ఏమో మనసు ఎలా మారిపోతుందో చెప్పలేం. కానీ ఇలాగే మంచి పని ఇప్పుడు ప్రజెంట్ పాలన అయితే బాగుంది. సో ఇలాగే మంచిగా పరిపాలిస్తే కనుక మీరు అన్నట్టుగా 10 ఏళ్ళు కావచ్చు 25 ఏళ్ళు కావచ్చు ఇదే ప్రభుత్వం ఉండే అవకాశం ఉంటుంది నారా లోకేష్ గారి చేతుల మీద. అంటే మొదటి తరంలో సీనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించారు, రెండో తరంలో చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు, మూడో తరంకి వచ్చేటప్పటికి నారా లోకేష్ గారికి ఇప్పుడు పార్టీ పగ్గాలు అప్పచెప్పబోతున్నారు. ఒకవేళ అదే జరిగితే నారా లోకేష్ గారి దమ్మేంటో తెలుస్తుందా? ఆయన ఖచ్చితంగా ఒక బలమైన నాయకుడు నిరూపించుకోగలరంటారు? తప్పకుండా. ఎందుకు అంటే నారా లోకేష్ గారు బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి సో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసు, ఎవరెవరికి ఏం ఉపయోగపడితే పథకాలు బాగుండేది అన్నీ కూడా తెలుసు కాబట్టి మంచిగా పరిపాలిస్తారని నమ్మకం. ఫైనల్గా నారా లోకేష్ గారి గురించి మహానాడు వేదికగా మీరైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆయన గురించి మీరేం చెప్తారు ఒక మాటలో? అంటే నాకు ఈ మధ్యన బాగా గమనించింది ఏంటంటే ఆయన పరిపాలించే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే గత 5 ఏళ్లలో కూడా కంపెనీస్ ఏమి కూడా యువతకు రాలేదు. సో ఆ బాధ ఏంటో మాకు తెలుసు కాబట్టి సో ప్రజెంట్ ఏంటంటే ఎక్కువగా ఎక్కువగా కంపెనీలు తీసుకొచ్చే దిశలో ఆయన వర్క్ చేస్తున్నారు. అది కాకుండా వాట్సాప్ గవర్నెన్స్ అనే దాన్ని కూడా తీసుకొచ్చి మంచిగా అంటే ఒక టెక్నాలజీని అలా యూజ్ చేసుకోవచ్చు, తండ్రికి తగ్గ తనయుడిగా నడుచుకుంటున్నారు. రైట్.